శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన విశేషములు, ధర్మ మర్మములు, తత్వమును, పరమార్థమును, సందేశమును మనకు ఎంతో హృద్యముగా అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా 3వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. భీష్ముడు ధృతరాష్ట్రుని సంవాదము ఈ 3వ అధ్యాయంలో ప్రముఖముగా చెప్పబడింది. వైశాఖ మాసపు గ్రీష్మాతపముల మధ్యాహ్న కాంతులలో హస్తినాపురము పైనున్న ఆకాశము నిప్పంటుకొనుచున్న నీల పటకుటీరము వలె ఉన్నది. మాస్టర్ వర్ణన చాలా బాగుంటుందండి. చాలా శ్రద్ధగా అందులోకి వెళ్ళి విందాం మనం. మహత్తరమైన ఆకాశ పటకుటీరమును నిల్పుటకు పోటీ పెట్టిన 4 మహాశిల్పస్తంభముల వలె రాజభవన గోపురములు నిలబడి నింగి డొక్కలోనికి సూదుల వలె గుర్చుకొనుచున్నవి. గోపుర శిఖరాగ్రములపైనున్న బంగారు కుంభములపైని సూదుల వలె మధ్యాహ్నపు మండుటెండలో మిలమిలలాడుచు కరిగిపోవచ్చున్నట్లున్నవి. గోపుర శాతకుంభముల నుండి మధ్యాహ్న వేళను తెలుపు నగారామ్రోతలు నలుదిక్కులలో గర్జించుచున్నట్లున్నవి. దక్షిణ గోపురమున సింహము, పశ్చిమ గోపురమున గృధ్రము, తూర్పు గోపురమున వృషభము, ఉత్తర గోపురమున కుంభము ధరించిన నరుడు ప్రాకారమునకు ఎదురుగా సింహద్వారముల పైన చెక్కబడి ఉన్నవి. ఒక్కొక్క సింహద్వారమునకు ముందు ఇరుదెసల మదపుటేనుగులు నిలబడి ఘీంకరించుచున్నవి. వాని వీపులపై నిలిపిన రాండోళ్లు భాంకారములు చేయుచున్నవి. ద్వారముల కడ పెద్ద ఈటెలు ధరించి వేత్రహస్తులు అప్రమత్తులై కవచములు ధరించి కంచు విగ్రహముల వలె నిలబడి ఉండిరి. రాజప్రాసాదము చుట్టూను 2 తాటి చెట్ల ఎత్తున నిర్మింపబడిన ప్రాకారము 10 అడుగుల మందము కలిగి భూమికి రక్షగా నిలబడినట్లు మహావైశాల్యము చెంది ఉన్నది. ప్రాకారము చుట్టూను 100 అడుగుల వెడల్పు గల కందకము తెలియని లోతులు గలది అయి ప్రవహించుచుండును. అందు కొన్ని 100 పెంపుడు మొసళ్ళు నోరులు తెరచుకొని తేలుచు మునుగుచు నీదులాడుచుండును. వానికి నిత్యము ఆహారము పెట్టి పోషించు పరిచారకుల కుటుంబములు కలవు. రాజప్రాసాదము లోపలి భవన భాగములన్నీయు శిల్ప చిత్రకళామయములు. ద్వారములకు ఇరుపార్శ్వములయందును పూర్వరాజవంశముల చరిత్ర చిత్రముల శిల్పము చేయబడిన ఏనుగుదంతములు అమర్చబడి ఉన్నవి. ఆ భవనశాలలో రంగుల పాలరాతి నేలపై మెత్తని రత్నకంబళములు పరచి ఉన్నవి. వాని అంచులు బంగారు జరీపోగులతో అల్లిక చేయబడినవి. ఒక శాలలో నుండి దక్షిణమునకు ఏటవాలుగా సువిశాలమైన దారుమయ సోపాన పంక్తి ఉన్నది. నునుపు చేయబడిన నల్లని కొయ్యతో చెక్కిన సోపానములపై పాదము పెట్టినచో మెట్టునందు ప్రతిబింబించును. బలిష్టమై వ్యాయామకర్కసమైన పాదద్వంద్వం ఒకటి బంగారు నీరు తీసిన శిల్పి పనితనము వలె నుండి సజీవమై మెట్లెక్కుచున్నది. మెత్తని పులిచర్మపు పాదరక్షలను మెల్లగా విడిచి ఆ పాదములు మెట్లను వెదికి కొనుచు మెట్లెక్కుచున్నవి. పాదములకు కన్నులున్నట్లు ఆ పాదములే మెట్లను గమనించుకొని ఎక్కుచున్నవి. సన్నని జిలుగుటుత్తరీయము కుడిచేతి ముంజేతి నుండి దిగువకు వ్రేలాడుచు మెట్లపై జీరాడుచున్నది. ఆ ముంజేతిని పట్టుకొని ఒక నడి వయస్సు పరిచారిక అపూర్వ సౌందర్యవతి అతని ప్రక్కనే నడుచుచున్నది. ఆజానుబాహువు కిరీట కుండలధారి అగు ఆ మూర్తి నడి వయస్సువాడు. స్ఫురద్రూపి అయి చిక్కగా తీర్చిదిద్దిన కనుబొమ్మలతో తిర్యగతములైన 3 ముడతలు గల విశాల పాలభాగముతో సుందరమైన పలువరుసతో నడుచుచున్న ఆ రాజపురుషుని భుజములు మాంసలములై వక్షస్థలము విశాలమైన సింహద్వారము వలె ఉండెను.
అతడు మంద గంభీర గమనమున మెట్లెక్కుట పూర్తి అయినంతలో మేడ మీద నుండి ఎదురు వచ్చిన మరి ఒక ప్రసన్న గంభీర పురుషాకృతి ఆదరించి చేయి పట్టుకొని, చిరంజీవి ఇటు నాతో నడిచిరమ్ము అని వెంట నడిపించుకొని వచ్చెను. వచ్చి ఒక మెత్తని ఉన్నతాసనమున కూర్చుండబెట్టెను. తానును సమీపమున మరి ఒక ఉన్నతాసనమున కూర్చుండెను. అతడు కన్నెత్తి చూడగా పరిచారిక వినయముతో శిరస్సు వంచి మేలిముసుకు సవరించుకొని వెనుకకు నడుచుచూ మెట్లు దిగిపోయెను. వెంటనే అతడు తన శిరస్సుపైనున్న కిరీటమును తీసి దారువేదికపై నుంచుచూ ఇట్లనెను. అంబికేయ, ఇందెవ్వరునూ లేరు. ఇక నీవు నిన్న సూచించిన కోశాభివృద్ధి పథకమును వివరింపుము. ఎవరంటున్నారండి? భీష్ముడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? ధృతరాష్ట్రునితో అంటున్నాడు. అంబికేయ, నువ్వు నిన్న చెప్పావే కోశాభివృద్ధి పథకము, ఆ పథకాన్ని వివరించు అంటున్నాడండి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, తండ్రి గాంగేయ, నా భావములు ఎంత నూతనములో అంత విచిత్రములు. నేటి నా కోశాభివృద్ధి ప్రణాళిక కూడా నూతనమైనది. మీకు మొదట నచ్చకపోవచ్చును. అంటే భీష్ముడికి నచ్చదని కూడా తెలుసండి. మీకు మొదట నచ్చకపోవచ్చును అంటున్నాడు. భీష్ముడు చిటికిన వ్రేలితో గడ్డము దువ్వుకొనుచు ఇట్లనెను, నీ ఆంతర్యము మొదటి నుండి నేను ఎరిగినదే. నీ జననము నుండి జరుగుతున్న సన్నివేశములన్నీ మానవ ప్రయత్నమునకు అధీనములు కావు, దైవ ప్రేరితములై దొరలి వచ్చుచున్నవి. నీ జననము, రాజ్యప్రాప్తి, వివాహము, సంతాన ప్రాప్తియు అసంభావ్యములైన సంఘటనలే. ఇవన్నీ కూడా నీ పుట్టుక కానీ, రాజ్యప్రాప్తి కానీ, వివాహం కానీ, సంతాన ప్రాప్తి కానీ, ఇవి ఇంపాసిబుల్ సంఘటనలు, అసంభావ్యములైన సంఘటనలు. ఎందుకని? ముందే చెప్పారుగా మనకి, ఇవన్నీ దైవ ప్రేరితములు అని చెప్పారు. అందునకు రాజ్యము లేదనుకొంటిమి, నీవు చక్రవర్తివైతివి. నీ తండ్రికి వంశము లేదనుకొంటిమి, నీవు జన్మించితివి. కన్నులు లేనివానికి వివాహము కాదనుకొంటిమి, అపూర్వ సౌందర్యవతి పతివ్రత శిరోమణి గాంధార రాజపుత్రి నీకు పట్టమహిషి అయినది. కారణజన్ముడు చిరంజీవి శాశ్వత ధర్మమూర్తి అగు మైత్రేయ మహర్షి నీకు మేనమామా. ఎందుకనండి? ఈ మైత్రేయ మహర్షి దివోదాసుని కుమారుడు. ఈ దివోదాసుని పుత్రికలేగా వీళ్ళు, అంబిక వీళ్ళు దివోదాసుని పుత్రికలు కదండి. దివోదాసుని కుమారుడేమో మైత్రేయ మహర్షి. కనుక ఈ రకంగా ధృతరాష్ట్రుడికి ఈ మైత్రేయ మహర్షి మేనమావండి. అదే అంటున్నాడు భీష్ముడు ఇక్కడ. కారణజన్ముడు చిరంజీవి శాశ్వత ధర్మమూర్తి యగు మైత్రేయ మహర్షి నీకు మేనమామ. అతని ప్రజ్ఞా ధురంధరత్వము నీకు అబ్బునేమో అని తలచితిని. నీది స్వతంత్ర తీవ్ర బుద్ధి. అట్టి నీ బుద్ధి బలము భరతభూమికి ధర్మ మార్గమును నిర్దేశింపవలెనని ఇంకను ఆశపడుచున్నాను. నేను ధర్మరక్షణము చేసి తీర్చిదిద్దవలసిన కురు సామ్రాజ్యము నీకు సంక్రమించినది. దానికి నేను సంతోషపడినట్లుగా నీ కోశాగార వృద్ధి ప్రణాళికను వివరింపుము అంటున్నాడు. కోశాగారము అంటే వెనకాల మన ట్రెజరీ డబ్బులు. ఈ డబ్బులు వృద్ధి చెందే ప్రణాళిక ఏదో చెబుతున్నాడండి. చేతి వ్రేళ్లతో తడిమి ఉత్తరీయమును సవరించుకొనుచు ధృతరాష్ట్రుడు ఇట్లనెను, తండ్రి, నా ఈ మార్గములు పూర్వము ఎవ్వరును సంతరించినవి కావు. మొట్టమొదటగా హస్తినయందలి మహాధనికులగు వణిగ్వరులపై పన్నుల అధికారులను పంపి భయపెట్టి తిని, దానితో కాళబేరమునకు వచ్చిన ఆ వణిగ్వరుల సువర్ణ సంపదలో సగము ప్రభుత్వము వశపరుచుకొనినది. నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానము చేయించి తిని. చూడండి, ఇక్కడ చెప్పేదంతా కూడా ప్రస్తుతం జరుగుతున్నదే అండి. ఎట్లా ఆర్థిక వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తున్నాము మనము, ఈ ప్రభుత్వము కొంతమంది దుష్టులు ఎట్లా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అంటే, ప్రజా వ్యతిరేకమైనటువంటి
విధానాలను అమలు చేస్తూ ఉన్నాము అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఈ ధృతరాష్ట్రుడు కూడా ఆ రోజుల్లో అట్లానే చేశాడు. అది ఎలా ప్రజలకు చేటు అనేటువంటిది మాస్టారు చక్కగా వివరిస్తూ ఉన్నారండి. ఏం చేశాట, ఈ కార్పొరేట్ పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉంటారు కదండి, మహాధనికులకు వణిగ్వరులపై వాళ్ళపైన పన్నుల అధికారులను పంపి భయపెట్టాట. దాంతో వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారట. ఈ వణిగ్వరుల సువర్ణ సంపదలో సగం ప్రభుత్వం తీసుకుందిట. ఎలా తీసుకుందండి? భయపెట్టి తీసుకుందని చెబుతున్నారు. నూతన యంత్రాగారముల వాణిజ్యమును ఆ వణిగ్వరులకు వాగ్దానం చేశాట. వాణిజ్య నూతన భవన నిర్మాణములకై వారికి నగరములందు గ్రామములందు గల భూములను కర్షకుల చేత పురజనుల చేత విక్రయము చేయించి తిని. చక్కగా పంటలు పండే భూములండి, పచ్చటి భూములు ఏం చేశాడు, ఈ కర్షకుల చేత పురజనుల చేత వాళ్ళకి అమ్మిచ్చాట, విక్రయము చేయించి తిని. పంటలు పండే భూముల్ని నాశనం చేసుకోవటం అండి. దానితో వాణిజ్య నిపుణులపై ప్రజలకు అసంతృప్తి అంకురించినది. స్వాధీనము చేసుకొనిన సువర్ణములలో 4వ వంతు ఆ ప్రజలకు పరిహారముగా ఇప్పించి తిని. వాళ్ళు భూములు ఇచ్చారు కదండి, వాళ్ళకేదో డబ్బులు ఇచ్చాడు. దానితో వారికి రాజభక్తి పెరిగినది. కొలది సంవత్సరములలో వాణిజ్యము ప్రభుత్వము చేతిలో ఉండును. కొద్ది సంవత్సరాల్లో వాణిజ్యం ఏమవుతుంది, ప్రభుత్వం చేతికొస్తుంది అని అంటున్నాడు ఈ ధృతరాష్ట్రుడు. అప్పుడు భీష్ముడు చెప్తున్నాడు, కొలది సంవత్సరములలో అనగా నీ జ్యేష్ఠపుత్రుడు రాజార్హుడగు సరికి అని నీ పరిగణనము కావచ్చును అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నా తమ్ముడు పాండురాజు పుత్రుడు జ్యేష్ఠుడు కదా, ఎవరి భవితవ్యం ఎట్లున్నదో దానికేమి, నేను ధనాగారమును వృద్ధి చేయుట రాజ్యక్షేమము కొరకే అను నమ్మకము మీకు కలుగలేదా అన్నాడండి. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, రాజ్యక్షేమమును కోరిన వారు వణిగ్వరులను ప్రజలను మోసపుచ్చుటకు అవకాశము లేదు. నీ వెనుకనున్న కాలమే నిన్ను నడిపించుచున్నది. నీ ప్రణాళికను ఇంకను వివరింపుము. ఏమయ్యా, నువ్వు రాజ్యక్షేమం కోసం చేస్తున్నా అంటున్నావు. రాజ్యక్షేమం కోసం చేసేవాళ్ళు ప్రజల్ని మోసగిస్తారా? ఎక్కడైనా మోసగించరు కదా, దానికి అవకాశం లేదు కదా అంటున్నాడండి. ఎందుకంటే ఈ ధృతరాష్ట్రుడు చెప్పారుగా, వాళ్ళకి పరిహారంగా డబ్బులు ఇచ్చాను, వాళ్ళని భయపెట్టి ఆ వ్యాపారస్తుల్ని భయపెట్టి వాళ్ళ ఇది లాక్కున్నాను, స్వాధీనం చేసుకున్నాను, ఇవన్నీ చెబుతున్నాడు కదండి. అంటే ఇవన్నీ మోసాలేగా, ప్రజల్ని మోసం చేయటం. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, ఇంతవరకును పాడి పంటలను అనుభవించుచు గ్రామ ప్రజలు సర్వస్వతంత్రులుగా తమ సంపదలకు తామే ప్రభువులై వ్యవహరించుచున్నారు. తేరగా సుఖములను అనుభవించువారు ప్రభుత్వమునకు విధేయులగుట ఎట్లు? మన పూర్వ పరిపాలనా విధానమున పశుపాలక కర్షక జనముల నుండి పన్ను గ్రహించుట ఎందులకో అశ్రద్ధ చేయబడినది. అంటే ఈ పూర్వ పరిపాలకులు వీళ్ళు ఏం చేశారు, పశుపాలకులు కర్షక జనములు అంటే రైతులు, ఈ పశువుల్ని పోషించుకునే వాళ్ళు, వాళ్ళ మీద పన్నేయలేదండి, అసలు పన్నేయలా. ఈయన ఏమంటున్నాడు ధృతరాష్ట్రుడు, వారి మీద నుండి పన్ను గ్రహించుట ఎందులకో అశ్రద్ధ చేయబడినది. ఇక వారిపై ప్రభుత్వాధికారం ఎట్లు పనిచేయును? కనుక గ్రామములలోని పశుగణముల పాలకులకును కర్షకులకును పన్నులు విధించి తిని. దానిని సేకరించుటకై గ్రామముల యందు నూతన అధికారులను నియమించి తిని. వారిపై అధికారము నగర రక్షకులకు అప్పగించి తిని అంటున్నాడండి. అంటే ఇప్పటి వరకు వాళ్ళ మీద పన్ను లేదు, ఈయన పన్ను వేస్తున్నాడు. ఈ పన్నును సేకరించడం కోసం మళ్ళీ అధికారులను నియమించాడు. వాళ్ళపై అధికారము అంటే ఈ అధికారుల మీద మళ్ళీ అధికారము నగర రక్షకులకు అప్పగించాడండి. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, నీది బహుముఖ ప్రజ్ఞ. దీనితో గ్రామాధికారులకును గ్రామ ప్రజలకును భేదము పుట్టును, అభియోగములు ఎక్కువగును. దాని కొరకై నీవు న్యాయస్థానముల సంఖ్యను పెంచగలవు. ప్రజలు నీచే కుటిల తంత్రమున సుశిక్షితులు కాగలరు అన్నాడండి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, మీరు నన్ను అపార్థము చేసుకొనుచున్నారు. ప్రజలకు సౌకర్యములను పెంచుటకే కదా ఇన్ని ప్రణాళికలును.
గ్రామములయందు నగరములయందు బాటలు, చెరువులు, తోటలు, విద్యాలయ భవనములు, సమావేశ భవనములు నిర్మాణము చేయబడును. ఆ వచ్చిన డబ్బులతో ఈ ఏర్పాట్లన్నీ చేస్తా అంటున్నాడు భీష్ముడు. అంటున్నాడు అప్పుడు దాని కొరకు నిర్మాణ శాఖట ఒకటి స్థాపింపబడును. అందలి అధికారులు ప్రజలను దోచుకొని తిందురు. సజీవులైన ప్రజలను దోచి నిర్జీవములైన మహాభవనముల నిర్మాణము చేయుట ప్రజలకు క్షామకరమే గాని క్షేమకరము కాదు. ఇవన్నీ నిజంగా ఇప్పటి పరిపాలకులు మాస్టర్ ఈ గ్రంథం చదువుకోవాలండి. ఎంత మంచి మాటలు చెప్తూ ఉన్నారండి. సజీవులైన ప్రజలను దోచి నిర్జీవములైన మహాభవనముల నిర్మాణము చేయుట ప్రజలకు క్షామకరమే కానీ క్షేమకరము కాదు. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టాను అంటే ఏం లాభమయ్యా, సజీవులైన ప్రజలను దోచుకుంటున్నావు కదా అంటున్నారు. ఆశ్రమ జీవితమున గ్రామ జీవితమున ప్రజలు విద్యాసంపన్నులై పాడి పంటలను సేవించినచో ద్రవ్యమునకు తక్కువ వినియోగము, సంపదకు ఎక్కువ వినియోగము కలుగును. ద్రవ్యము అంటే ఇక్కడ డబ్బులండి. సంపదలు అంటే పాడి పంట అవన్నీ సంపద అండి. పశు సంపద ఇవన్నీ కూడా సంపదలు అంటున్నారు ఇక్కడ. నిర్మాణ శాఖ ప్రబలుట వలన ద్రవ్యమునకు ఎక్కువ వినియోగము, సంపదకు తక్కువ వినియోగము కలుగును. సంపదపై ఆదరము తగ్గును, ద్రవ్యముపై ఆశ పెరుగును. ద్రవ్యం అంటే డబ్బు అండి. ఎంతసేపటికి డబ్బు, దీని మీద ఆశ పెరుగుతుందయ్యా ఇలా చేస్తే అంటున్నాడు. దానితో నరశక్తి కన్నా ద్రవ్యశక్తి ఎక్కువగును. ప్రజలు అమ్ముడు పోవుట నేర్చుకొందురు. ఇంతకును కాలచక్రము నీ రూపమున దొరలి వచ్చుచున్నది. కానిమ్ము కాలచక్ర భ్రమణము చక్కదిద్దు భగవంతుడు ఎవడైనా దిగిరావలసిన కాలము ఆసన్నమైనది. కనుకనే కాబోలు మధురాపురాధీశ్వర కుమారుడగు కంసునకు ఆకాశవాణి వినిపించినది. అతని సోదరుని పుత్రిక దేవకి అష్టమ గర్భమున జన్మించువాడు అతనిని సంహరించునట. అష్టమగర్భ సంభూతుడుగా అంతర్యామి అయిన పురాణ పురుషుడు దిగివచ్చునని మీ తాత పరాశరులు ఒక పొడుపు కథ చెప్పినట్లు జ్ఞాపకము అన్నాడండి. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, పెద్దల మాటపై మాకును గౌరవం ఉన్నది, కానీ నా సందేహము తీర్పని వాక్కులను నేను గౌరవింపజాలను. అంతర్యామి పురుషుడని ఒకడుండుట సత్యమైనచో అతడు సకల సృష్టి స్వరూపుడని వేదములు ఘోషించుచున్నవి. వేదములను ప్రమాణములుగా నమ్మినను అతడొక గర్భమున దేహముతో జన్మించునను మాటకు ప్రమాణము లేదు. ఏమయ్యా, అతడు దేవుడు అంటున్నారు కదా, మరి ఒక గర్భమున దేహంతో జన్మించటం ఏమిటి అంటున్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు భీష్ముడు అంటున్నాడు, అయినచో ఈ జీవులందరూ ఎచ్చటి నుండి పుట్టుచున్నారు అన్నాడండి. అంటే జీవులు వస్తోంది కూడా అలానేగా, భగవంతుడి నుండేగా ఈ జీవులందరూ కూడా వస్తోంది. అది అంటున్నాడు భీష్ముడు. జీవులందరూ ఎచ్చటి నుండి పుట్టుచున్నారు అనగా ధృతరాష్ట్రుడు అన్నాడు, వారి తల్లిదండ్రుల నుండి. అప్పుడు భీష్ముడు అన్నాడు, వారెచ్చట నుండి పుట్టుచున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, వారి తల్లిదండ్రుల నుండి. అంటే కామము హేతువుగా తల్లిదండ్రులకు బిడ్డలు పుట్టుచున్నారు. ఇట్లు హేతువు కనిపించుచుండగా హేతువు లేని వాదమును అంగీకరించుట అందుకు నా మనస్సు ఒప్పదు అన్నాడండి. కామము హేతువుగా బిడ్డలు పుడుతున్నారయ్యా, మరి దేవుడు దిగి రావటం అంటే ఇక్కడ హేతువు కనిపించట్లేదు, అందుకు నా మనస్సు ఒప్పదు అంటున్నాడండి ధృతరాష్ట్రుడు. భీష్ముడు చెప్తున్నాడు, పోని నీవు చెప్పినదే సత్యము అనుకొనుము, అయినను ఎవరి దారాపుత్రులపై వారికి మమకారములుండును కదా, వారిని పరిపాలించు అధికారము నీకెవరిచ్చిరి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, ఎవరి మమకారమే వారికి అధికారం ఇచ్చును. భీష్ముడు అన్నాడు, నీ దారాపుత్రులపై మమకారము నీకు అధికారం ఇచ్చినదందువా, నీకు అధికారం ఇచ్చినది నా రాజ్య పరిత్యాగము, నేను వదిలివేయబట్టి కదయ్యా నువ్వు రాజువైంది, కనుక నీకు అధికారం ఇచ్చింది ఎవరు, నా రాజ్య పరిత్యాగము. నాకట్టి మమకారము లేదు గనుక నీవిట్లు పొరబడుట సాధ్యమైనది.
నా రాజ్యమును నేను మరలా స్వీకరించి పరిపాలించినచో నీవేమి చేయగలవు? తల్లి సత్యవతి ఇంక నువ్వు జీవించి ఏ ఉన్నది? ఆమె మాటలను పెడచెవిని పెట్టి తినే కాని రాజధర్మమైన ప్రజాక్షేమమును నాడు గ్రహింపలేకపోయి తిని. అప్పటి నా కుర్రబుద్ధికి తల్లిగారి ధర్మదర్శనము అంతుపట్టలేదు అనగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు. ఇప్పుడు చేయి దాటిపోయినది. తండ్రి, నేనెరిగిన ఒక సత్యమును వివరించెదను, వినుడు. అధికారము ఒక్కమారే నరుని వరించుటకు వచ్చును, చేయి జారిన వానికి ఇక అందదు అంటున్నాడండి. అంటే నువ్వు అప్పుడు వదులుకున్నావు, ఇంక ఇప్పుడు కావాలంటే లాభం లేదు అన్నట్టుగా చెబుతున్నాడండి ధృతరాష్ట్రుడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, అధికారము ఒక పాత్రతగా బాధ్యతగా గమనింపక చేజిక్కిన అవకాశముగా ఆశపడు నీ భవితవ్యము ఎట్లుండునో ఊహింపలేకున్నాను. నీ భవిష్యత్తుపై నాకు మమకారము లేదు, కానీ నేడు దేశ భవిష్యత్తు నీ భవిష్యత్తుతో పీఠముడిపడినది. దానిని త్రెంపుటకు పురాణ పురుషుడే దిగిరావలెను. నాయన ఆంబికేయ, జీవులలో అంతర్యామి అయిన పురుషునకును కనులును చెవులును లేవని భ్రమపడుచున్నావు. అంటే అందరిలో అంతర్యామిగా ఉన్న భగవంతుడున్నాడే, ఆయనకి కళ్ళు చెవులు లేవు అని నువ్వు అనుకుంటున్నావు. వానికి లేని మనస్సు ఇంద్రియములు నీకెట్లు సంక్రమించినవి? అంటే దేవుడి నుంచి భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళమే కదండి మనమందరం కూడా. మరి ఆ భగవంతుడికి ఉన్న మనస్సు ఇంద్రియములే మనకు కూడా వచ్చినాయి. అందువల్ల వానికి లేని మనస్సు ఇంద్రియములు నీకెట్లు సంక్రమించినవి? అందువల్ల భగవంతుడికి, అంతర్యామి అయిన భగవంతుడికి మనస్సు ఇంద్రియాలు కళ్ళు చెవులు లేవనుకుంటున్నావయ్యా, అతనికి లేకపోతే మనకెక్కడి నుంచి వచ్చినాయి అంటున్నాడండి భీష్ముడు. వానిది కాకుండా రాజ్యము నీదిగా ఎట్లయినది? అందరిలో అన్నిటిలో నుండి చూచుచున్నవాడు ఆవశ్యకములైన దేహములతో సమయము వచ్చినప్పుడు దిగి వచ్చి ధర్మరక్షణము చేయునని మరువకుము అన్నాడండి భీష్ముడు. భీష్ముని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. స్వస్తి. వాసుదేవ.